సో మీలో ఎవరైనా ఎస్ఎస్సీ ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారా 2020కి సంబంధించి? సో మనకు ఆల్రెడీ తెలుసు 8,000+ వేకెన్సీస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం చూద్దాము. రైట్. సో ఎస్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కనుగొనండి అనే చాలా క్వశ్చన్స్ మనకు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, అంచేత ఈ వీడియోస్ చేస్తున్నాను. రైట్. సో రైట్, ఒక నిర్దిష్ట మొత్తంపై 11 నెలల పాటు సాధారణ వడ్డీ అనేది అసలు మొత్తానికి 0.08 రెట్లు వడ్డీ వచ్చే విధంగా సాధారణ వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత అన్నాడు. ఓకేనా. ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఓకే ఈజ్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫర్ 11 months ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 0.08 times ద ప్రిన్సిపల్ అని అన్నాడు. ఓకేనా. అంటే దాని అర్థం ఏంటిది? ఓకే, ఫర్ 11 months సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత? 0.08 times ఆఫ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. ఎన్ని రోజులకి? 11 monthsకి అని అర్థం. దేర్ ఫోర్ సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సో 11 monthsకి మనకి ఎంత అవుతుంది అంటే, సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 8/100 times అని రాసుకోవచ్చు. 8/100 times ఆఫ్ ద ప్రిన్సిపల్. దట్ మీన్స్ సో 11 monthsకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 8% ఆఫ్ ద ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా. సో 11 monthsకి సింపుల్ ఇంట్రెస్ట్ 8% ఆఫ్ ద ప్రిన్సిపల్. దట్ ఈస్ 11 monthsకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకు సో 8% ఆఫ్ ద ప్రిన్సిపల్ అయితే సో 1 yearకి మనకు కావాల్సింది పరాణం. సో 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ తెలిస్తే అదే మన ఆన్సర్. ఓకేనా. రైట్. సో దీని నుంచి మనకు 1 month అనుకున్నాం. సో 1 monthకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే సో 8/11% అవుతుంది. సో 8/11% ఆఫ్ ద ప్రిన్సిపల్ అవుతుంది. దీని నుంచి సో ఇది 8/11 మనకు కావాల్సింది పరాణం కాబట్టి, పరాణం అంటే ఎంత? సంవత్సరం అంటే 12 months కాబట్టి ఇంటూ 12 చేస్తే దేర్ ఫోర్ 12 monthsకి సింపుల్ ఇంట్రెస్టే మన ఆన్సర్. ఓకేనా. సో 8/11 into 12%. సో 8/11 into 12%. సో దేర్ ఫోర్ 96 12×9=96 96/11%. సో దీన్ని సింపుల్గా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయండి. 11/8 సో 88 అంటే మనకు మళ్ళీ 8 మిగులుతుంది. సో 8 మిగులుతుంది. సో పాయింట్ పెడితే మళ్ళీ 11/7 సో మనకు వచ్చేది ఎంత? 8.7%. ఓకే. 12 months అంటే అర్థం ఏంటి? సో 1 year. దేర్ ఫోర్ 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 8.7%. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు చాలా ఇస్తారు మనకు. సో ఎంత కాల వ్యవధికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత శాతం, దానిలోంచి 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత శాతం, అదే మనకు వార్షిక వడ్డీ రేటును లేదా సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం తెలియజేస్తుంది. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఎవరైతే ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సీరియస్గా దీని ఆన్సర్ ఎంత? సో 8.7% ఆప్షన్ సి. సో ఎవరైతే ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, సో ఎవరైతే ఎస్ఎస్సీ ఎంటీఎస్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, సో మన ఛానల్లో ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ని మనము 99 రూపీస్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వెబ్సైట్లో యాక్సెస్ చేసుకోవచ్చు, అదేవిధంగా యాప్లో కూడా క్లాసెస్ వినొచ్చు. అదేవిధంగా సో దాంతోపాటు సో ఎస్ఎస్సీ ఎంటీఎస్ సెషన్ 1 స్పెషల్ బ్యాచ్ కేవలం 99కే ఇస్తున్నాము. సో కంప్లీట్గా దీంట్లో మీకు న్యూమెరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ దట్ ఈస్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ మొత్తం కలిపి మీకు కేవలం 99 రూపీస్కే, అది కూడా 6 months వ్యాలిడిటీకి మీకు ఇంగ్లీష్ ప్లస్ అర్థమెటిక్ రీజనింగ్, సెషన్ 1లో ఉన్న అర్థమెటిక్ రీజనింగ్ ప్లస్ సెషన్ 2లో ఉన్న ఇంగ్లీష్ సపరేట్గా 99కి, ఇది సపరేట్గా 99కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ బ్యాచ్ తీసుకుంటారో వారికి అదనంగా ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి. సో QNQ ఎగ్జామ్స్ అంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.